ఇప్పుడు ఒక తుమ్మెద ఉంటుందండి. అవునండి. తుమ్మెద జుంకారం చేస్తూ ఉంటుంది కదా. అవును. అయితే అది ఏం చేస్తుంది, ఒక చిన్న పురుగును పట్టుకొచ్చి దాన్ని ఒకసారి కుడుతుంది. కుట్టేసి దాన్ని ఒక గూట్లో, ఒక చిన్న మట్టి గూట్లో తయారు చేసి దాంట్లో పెట్టేసి, అంటే అది దాని ద్వారా రాదు ఆ పురుగు, దాని ద్వారా బయట పురుగునే తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక గూట్లో పెడుతుంది, చిన్న తన సంతానం కాదు. దానిని నెమ్మదిగా ఒకసారి కుడుతుంది, కుట్టేసి ఆ గూట్లో పెట్టేస్తుంది, గూడంతా మూసేస్తుంది. రోజు దాని చుట్టూతా జుమ్ 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 అంటూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తిరుగుతుంటే దానికి ఆ లోపల ఉన్న పురుగుకి తుమ్మెద వచ్చి మళ్ళీ ఎక్కడ కుడుతుందో అన్న భయానికి దృష్టి అంతా దాని మీద కేంద్రీకరిస్తుంది. అది జుమ్ అని తిరుగుతున్నంతసేపు ఆ దృష్టి అంతా దాని మీదే ఉంటుంది ఆ పురుగుకి. అలా 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 ఉన్ని కొంతకాలానికి అది తుమ్మెదలా మారిపోయి ఆ గూడుని విడగొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అది తుమ్మెదలాగా మారిపోతుంది. ఎంత విచిత్రం! చాలా సృష్టిలో భగవంతుడు ఎన్ని విచిత్రాలోనండి. అవును, తన సంతానం కాదు,